భారతదేశం కోసం మీ క్రైస్తవులు ఏం చేశారు అసలు? భారతదేశానికి క్రైస్తవులు ఏమేం చేశారో చెప్తే ఈ రోజు మీకు నాకు టైం సరిపోదు. ఇండియన్ స్లేవరీ యాక్ట్ 1843లో ఆయన పేరు లార్డ్ ఎలన్ బర్గ్. ఆయన ఇండియన్ స్లేవరీ యాక్ట్ ని ఆయన తొలగించాడు. భారతదేశంలో ఈయన గవర్నర్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు. ఈయన చేసిన పని ఏంటో తెలుసా? భారతదేశంలో చాలా మందిని బడుగు బలహీన వర్గాలని వారు కొంతమంది అగ్రకులానికి చెందినవారు బానిసలుగా వినియోగించుకునేవారు. కొంతమంది స్త్రీలని కూడా బ్రాహ్మణులుగా చెప్పుకుంటున్న వారు పెళ్లి చేసుకున్న తర్వాత 3 రాత్రులు మాతో పడుకోబెట్టాలి అని చెప్పేవారు. ఇలాంటివన్నీ కూడా నిర్మూలన చేసింది ఎవరో తెలుసా? భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవులే. ఏం చెప్తారు ఎదరో అసలు బ్రిటిష్ వాళ్ళే భారతీయులందరినీ బానిసలు చేసుకున్నారు. అవి మర్చిపోయావు నువ్వు. అసలు బ్రిటిష్ వాళ్ళకి ముందు క్రైస్తవ మతమే లేదు మన ఇండియాలో. దాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దేశారు. నీవు నాయను అన్నదమ్ములు అయ్యుండు, కానీ నిన్ను తీసుకెళ్లి క్రైస్తవ మతంలో జాయిన్ చేసేసారు. చరిత్ర తెలియన హీనుడిలాగా ఉన్నావు బ్రదర్ నువ్వు. బాబర్కు ముందు ముస్లిం సమాజం లేదు, బ్రిటిష్ సామ్రాజ్యం ముందు క్రైస్తవ సమాజం లేదు. ఇవి రెండు మన మీద రుద్దబడిన మతాలు. అవి పట్టుకొని నువ్వు ఈ రోజు క్రైస్తవాన్ని పొగుడుతున్నావు అంటే నువ్వెంత వెనకబడిపోయావు బ్రదరు. క్రైస్తవులు హిందువులు మేలు చేయలేరు కాదు, క్రైస్తవ మతాన్ని మన మీద రుద్దాలని ప్రయత్నించారు బ్రదరు. అలాగే అనుకున్న చాలా మటుకు సాధించారు కూడాను. అందుకే నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు. అందరికీ లోకం అయిపోయింది ఇండియా అంటే హిందూ మతం అన్నాను. తప్పు అమ్మా. మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు, మీ తాత ఎవరు, ఇవన్నీ గ్రహించుకుంటే క్రైస్తవ మతం అప్పటికి నీకు గాలి కూడా సోకుండదు. మరి మీరే ఉంటారు సోదరులారా.